నన్ను అరెస్టు చేయడానికి తెలంగాణ సీసీఎస్ పోలీసులు నందికొట్కూరు మండలం అల్లూరుకు రావడం వాస్తవమేనన్నారు టీడీపీ నేత మాజీ ఐపీఎస్ మాండ్ర శివానంద రెడ్డి. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అరెస్టు చేయడానికి పోలీసులు వచ్చారన్న ఆయన హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి తనపై కక్షగట్టారని ఆరోపించారు. నా భార్య కుమారుని అరెస్టు చేశారన్న శివానంద రెడ్డి కోర్టులో మాత్రం విచారణ కోసం అదుపులోకి తీసుకున్నామని చెబుతున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనల మేరకు భూమిని కొన్నారని చెబుతున్న మాజీ ఐపీఎస్ శివానంద రెడ్డితో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ భూములకు సంబంధించి నంద్యాల తెలుగుదేశం పార్టీ పార్లమెంటు ఇన్ఛార్జి మండ్ర శివానంద రెడ్డికి నిన్న రాత్రి హైదరాబాద్కు సంబంధించిన సీసీఎస్ పోలీసులు రావడం జరిగింది. దానికి సంబంధించి పూర్తి సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీకు తెలంగాణకు సంబంధించిన పోలీసులు ఒక భూమి వివాదంలో మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చినట్లు సమాచారం అందుతుంది. అసలు ఎందుకు అరెస్ట్ చేయడానికి ఎందుకు వచ్చారో, మీ కుటుంబ సభ్యులను కానీ అదుపులో తీసుకున్నారనే సమాచారం ఎంతవరకు వాస్తవం? అది నిన్న మా అల్లూరు విలేజ్కి అయితే సీసీఎస్ పోలీసు రావడం వాస్తవము, వాళ్ళు అరెస్ట్ చేయడానికి రావడం కూడా వాస్తవమే. కాకపోతే వాళ్ళు అరెస్ట్ చేయడానికి తీసుకురావాల్సిన పత్రాలు ఏవి తీసుకురాలేదు. ముఖ్యంగా వారెంట్ కానీ అదేవిధంగా 41A నోటీస్ ఇవ్వాలి, అది కూడా ఇవ్వలేదు. సో ఖచ్చితంగా మా అడ్వకేట్స్ వాళ్ళను క్వశ్చన్ చేయడం జరిగింది అల్లూరులోనే. వాళ్ళతో దగ్గర 2 hours గడిపి వాళ్ళు ఏ పేపర్స్ ప్రొడ్యూస్ చేయనందుకు ఇంకా నాకు ఎట్లా ప్రచారము ఈ పార్టీ ఎలక్షన్స్ దగ్గర ఉన్నాయి కనుక ఆ పని మీద నేను బయలుదేరి వెళ్ళిపోయాను. వాళ్ళ తర్వాత వెళ్ళిపోవడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ పోలీసులు అసలు మీకు నోటీసులు ఇవ్వడానికి, అరెస్ట్ చేయడానికి ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు ల్యాండ్ సివిల్ లిటిగేషన్లో పోలీస్ అధికారులకు ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు ఒక కమిషనర్ ఆఫ్ పోలీస్ ల్యాండ్ వివాదాల్లో ఇన్వాల్వ్ అవుతున్నా అంటే కేవలము ఆయన సొంత లబ్ధి కోసం తప్ప ఇంకా వేరే ఇష్యూ ఏముండదు. రేవంత్ రెడ్డి అయితే చాలా క్లియర్గా హానెస్ట్గానే గవర్నమెంట్ రన్ చేయాలని ప్రయత్నం చేస్తున్నాడు. కాకపోతే ఇటువంటి చీడ పురుగులు కూడా ఉంటాయి. వీళ్ళ వలన మంచి సీఎం కూడా చెడ్డ పేరు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణలో పోలీస్ అధికారి ఎవరు ఆ చీడ పురుగు, వారికి మీకు ఏంటి సమస్య? హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆయన ల్యాండ్ దందాలో ఇన్వాల్వ్మెంట్ ఎక్కువైపోయి ఆయన్నే చెడ్డ పేరు తెస్తున్నాడు. ల్యాండ్ సివిల్ పంచాయతీ విషయాల్లో అసలు ఎందుకు పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్మెంట్ కావడానికి ప్రధాన కారణం ఏంటి? డబ్బు కోసమే ఇన్వాల్వ్ అవుతారు. ఇంకెందుకు ఇన్వాల్వ్ అవుతారు ఏ పోలీస్ అధికారైనా? మీరు గతంలో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేశారు, ఇప్పుడు మీకు చట్టాలన్నీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో నోటీస్ ఇవ్వకోకుండా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి దానికి సంబంధించి ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు భవిష్యత్తు? ఖచ్చితంగా వాళ్ళైతే హైకోర్టులో మేము నోటీస్ ఇవ్వడానికే వచ్చినామని ఈరోజు ఫైల్ చేశారు. కానీ నిన్నైతే నాకు నోటీస్ ఇవ్వలేదు. మా అడ్వకేట్సే దానికి సాక్ష్యము. నా భార్యను కొడుకును అరెస్ట్ అయితే చేయడం వాస్తవము. కాకపోతే ఈరోజు వాళ్ళు హైకోర్టులో ఇచ్చిన పిటిషన్లో మేము అరెస్ట్ చేయలేదు, మేము ఓన్లీ నోటీస్ ఇవ్వడానికే సీసీఎస్ కార్డుకి తీసుకొచ్చినాం కానీ అని చెప్పడం జరిగింది. వాస్తవానికి వాళ్ళు చెప్పిందల్లా శుద్ధ అబద్ధాలు. వాళ్ళు నిన్న అరెస్ట్ చేసి తీసుకొని పోవడం జరిగింది. కాకపోతే ఈరోజు వాళ్ళు మాత్రం హైకోర్టులో మేము అరెస్ట్ చేయలేదని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా దీని మీద కేసు వేస్తాము. ఇల్లీగల్ డిటెన్షన్ మీద కోర్టే ఏం డిసైడ్ చేస్తుందో చేయని. ప్రధానంగా భూములకు సంబంధించి అంత అఫీషియల్గా ప్రభుత్వ నిబంధనల ప్రకారమే తీసుకున్నాం అంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు మిమ్మల్ని టార్గెట్ చేసి ఎందుకు ఈ టార్గెట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది? భూము అఫీషియల్గా లేదనుకుంటున్నారు, ఎట్లా పరిస్థితి? ఇది ఎంఆర్ఓ రాజేంద్ర నగర్ రిజిస్టర్ చేసిన ల్యాండ్. సో ఏదైతే ల్యాండ్ ఆక్షన్లో కొనుక్కుంటామో అప్పుడు గవర్నమెంట్ ఏ విధంగా రిజిస్టర్ చేస్తుందో ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ స్టేట్ రైతులకు రిజిస్టర్ చేసిన ల్యాండ్ ఎంఆర్ఓ ద్వారా రిజిస్టర్ చేసింది. ఎంఆర్ఓ రిజిస్టర్ చేసిన ల్యాండ్ని రైతుల నుంచి మేము కొనుక్కున్నాం. సిటీ కమిషనర్ పైన భవిష్యత్తులో ఎలాంటి ముందుకు వెళ్ళబోతున్నారు మీరు? ఖచ్చితంగా లీగల్గా ప్రొసీడ్ కావాల్సిందే కదా. ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ చేస్తే దానికి లీగల్గా ఎదుర్కోవాల్సిందే. రైట్. హైదరాబాదు సిపికి సంబంధించి మొత్తం ఏదైతే అవినీతికి పాల్పడుతున్నాడో అందులో భాగంగానే తన పైన ఈ భూములకు సంబంధించి తన పైన సీసీఎస్ పోలీసులు పంపించి ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది. ఏదైతే సిపి చేస్తున్నటువంటి వాటిపైన ఖచ్చితంగా నేను భవిష్యత్తులో కోర్టుకు వెళ్తాము, ఖచ్చితంగా అతని పైన చట్టపరమైన చర్యలు
తీసుకుంటాము, సివిల్ పంచాయతీలో ఇన్వాల్వ్మెంట్ కాకూడదు, నిబంధనల ప్రకారం తీసుకున్నటువంటి భూముల్లో తెలంగాణ సిటీ కమిషనరు సిసిఎస్ పోలీసులు పంపించి తమల్ని ఇబ్బందులకు గురి చేసే విధంగా ఉంది, వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ కేవలం డబ్బుల కోసమే టార్గెట్ చేస్తున్నాడు అనేది మండ్రా శివానంద్ రెడ్డి చెబుతున్న పరిస్థితి. మరి దీనికి సంబంధించి తెలంగాణ పోలీసులపైన ఎలాంటి భవిష్యత్తులో కోర్టుకు వెళ్తామని చెప్తున్నాడు. మరి భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారో వేచి చూద్దాం. కెమెరామెన్ రమేష్తో టీజీ ప్రసాద్, 10 టీవీ, కర్నూలు జిల్లా.